హలో ఎవ్రీవన్. టుడే నేను టేస్టీ మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకైతే చాలా బాగా నచ్చుతుంది. సో దీనికోసం హాఫ్ కిలో మటన్ తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టి దానిలో ఉప్పు, పసుపు, కారం యాడ్ చేయండి. సో ఉప్పు అంటే ఇక్కడ రాక్ సాల్ట్ యాడ్ చేయండి. సో దానివల్ల టేస్ట్ ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది నార్మల్ సాల్ట్ కంటే. అండ్ 1 టేబుల్ స్పూన్ ఇక్కడ సాంబార్ పౌడర్ కూడా నేను యాడ్ చేశాను. సో ఇవన్నీ యాడ్ చేశాక హ్యాండ్ యూస్ చేసి నీట్గా వీటిని మిక్స్ చేశాను. సో హ్యాండ్ యూస్ చేయడం వల్ల ఇవన్నీ మసాలా కూడా అన్ని పీసెస్కి ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి. సో వన్స్ ఇవన్నీ మిక్స్ చేశాక కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసేసేయండి. సో ఆయిల్ యాడ్ చేసాక కూడా నీట్గా మిక్స్ చేసేసి ఇది పక్కన పెట్టేయండి. దీనికోసం కుక్కర్ తీసుకొని కుక్కర్లో కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. సో ఇక్కడ ఆయిలే కాదు మనం గీ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్ యూస్ చేశాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మీరు జీరా యాడ్ చేయండి. సో జీరా కొంచెం చిటపటలాడాక దీంట్లో హోల్ గరం మసాలా స్పైసెస్ యాడ్ చేయండి. సో మసాలా స్పైసెస్ నేను ఇక్కడ బే లీఫ్, చెక్క, మొగ్గ, ఇలాచీ యాడ్ చేశాను. సో అవి ఒక 2 to 3 మినిట్స్ టైం తీసుకుంటుంది అవి కొంచెం వేగడానికి. సో ఇక్కడ చూడండి, ఇవి మంచిగా వేగితే మనకి మంచి అరోమా వస్తుంది. సో వన్స్ అరోమా వచ్చినప్పుడు మనం ఆనియన్స్ యాడ్ చేయాలి. ఆనియన్స్ కూడా నేను స్మాల్ సైజ్ బాగా చిన్నగా కట్ చేశాను. సో గ్రేవీ తొందరగా వస్తుంది. సో ఆనియన్స్ కూడా త్వరగా వేగుతాయి. కొంచెం సాల్ట్ యాడ్ చేయండి సో దట్ ఆనియన్స్లో ఉన్న మాయిశ్చర్ త్వరగా అబ్జర్వ్ చేసుకొని ఆనియన్స్ త్వరగా వేగిపోతాయి. ఇక్కడ చూడండి ఆనియన్స్ వేగిపోయాయి. సో దట్ ఇప్పుడు నేను ఇక్కడ టమోటాస్ 1 మీడియం సైజ్ టమోటా కట్ చేసి ఇక్కడ యాడ్ చేశాను. సో ఈ టమోటాస్ యాడ్ చేశాక కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసేసేయండి. సో ఈ కర్రీ లీవ్స్ యాడ్ చేశాక ఒక 2 to 3 మినిట్స్ టైం తీసుకుంటుంది టమోటాస్ మెత్తగా కుక్ అయిపోవడానికి. సో వన్స్ టమోటాస్ మెత్తగా కుక్ అయిపోయాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ పీసెస్ ఉంటాయి కదా, సో ఆ మటన్ పీసెస్ని యాడ్ చేసేద్దాం. సో మసాలాస్ మొత్తం ఇక్కడ పీసెస్కి పట్టాయి. సో మనం ఈ మసాలా పీసెస్ డైరెక్ట్ దీనిలో యాడ్ చేసేసేయండి. సో యాడ్ చేశాక వన్స్ ఒకసారి కలిపెట్టేసేయండి. మొత్తం ఆయిల్ అన్ని పీసెస్కి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సో వన్స్ కలిపెట్టేశాక మీరు లిడ్ పెట్టేసి క్లోజ్ చేయండి. ఒక 10 మినిట్స్ అలాగే వదిలేసేయండి. సో 10 మినిట్స్ అలాగే వదిలేసిన తర్వాత ఈలోపు మసాలా పేస్ట్ రెడీ చేద్దాము. సో దానికోసం ధనియాలు, ఎండు కొబ్బరి, చెక్క, మొగ్గ, జింజర్ గార్లిక్ అండ్ గసగసాలు తీసుకొని ఇవి డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి, సో మటన్లో నుంచి వాటర్ నీట్గా రిలీజ్ అయిపోయాయి. సో రిలీజ్ అయిపోయాయి కదా, సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. సపోజ్ మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఇక్కడ మీరు ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఆర్ ఫ్రైలా కావాలి అనుకుంటే కొంచెం తక్కువే యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నేను తక్కువే యాడ్ చేశాను. ఇలా యాడ్ చేశాక లిడ్ పెట్టేసి ఒక 5 విజిల్స్ అయితే రప్పించండి. సో 5 విజిల్స్లో మటన్ నీట్గా కుక్ అయిపోతుంది. నేను మసాలా కూడా రెడీ చేశాను. సో ఆఫ్టర్ 5 విజిల్స్ తర్వాత చూడండి, ఇక్కడ మటన్ నీట్గా కుక్ అయిపోయింది. వాటర్ కూడా నేను ఫ్రై లాగా చేద్దామని ట్రై చేశాను. సో వాటర్ కూడా కొంచెమే ఉన్నాయి. సో మీకు కావాలనుకుంటే ఇక్కడ కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డైరెక్ట్ మసాలా యాడ్ చేశాను. సో ఇలా ట్రై చేస్తే మీకు రోటీస్లోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో ఒకసారి నాకు కమెంట్ చేయండి. సో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్